నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మానవాళికి పొంచి ఉన్న మరో ముప్పు, మంకీపాక్స్ వైరస్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన WHO. భారత అమ్ముల పొదిలో ఆత్మహత్య డ్రోన్లు, శత్రువులకు ముచ్చమటలే. ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం, వాతావరణ శాఖ హెచ్చరిక. రేపు సత్యవేడు సెజ్ కు సీఎం పలు ప్రారంభోత్సవాలకు శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ, కలెక్టర్. టీటీడీ ఇంజనీరింగ్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం, కుట్రగా అభివర్ణించిన ఎమ్మెల్యే ఆరణి. తప్పు చేస్తే వెంకటేశ్వరుడు కూడా క్షమించడన్న శ్రీనివాసులు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనంలో అగ్ని ప్రమాద ఘటనను పరిశీలించారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. టీటీడీ పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరమని, టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఒక సెక్షన్లో డిఈ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. అగ్ని ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టాలని, అగ్ని ప్రమాదం జరగడంపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టీటీడీ లాంటి పరిపాలనా భవనంలో అగ్ని ప్రమాదం జరగడంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల దర్యాప్తులో నిజానిజాలు వెల్లడవుతాయని మీడియాకు తిరుపతి ఎమ్మెల్యే తెలిపారు. విభాగంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మధ్యలోనే టీటీడీ పరిపాలనలో పనిచేస్తున్న ఇంజనీర్లందరికీ కూడా నోటీసులు, ఎంక్వైరీ నోటీసులు కూడా, తాకీదులు కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవన్నీ చేసిన తప్పులు బయటపడతాయని ఏమన్నా భావనతో కొంతమంది ఏమైనా ఈ కుట్ర పన్నారా, లేదు ప్రమాదవశాత్తు కాలిందా అనే విషయాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలనేసి కూడా కోరుకుంటున్నాను. ఇది పునరావృతం కాకుండా ఇంకా మిగతా నేను ఒకటే చెప్తున్నా, అధికారులందరికీ ఇంజనీరింగ్ సెక్షన్లో కానీ పరిపాలనా భవనాల్లో కొనసాగుతున్న అన్ని ఫైల్స్ కూడా ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ అనే పేరుతో ఒక పుకారు లేపుతారు. షార్ట్ సర్క్యూట్ జరిగేదానికి ఇంకా టైం ఉంది. ఇవన్నిటి కూడా షార్ట్ సర్క్యూట్ జరగకుండా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలా. పరిపాలనా భవన్లో ఉండే అధికారులు, హెచ్ఓడీలు అందరూ కూడా షార్ట్ సర్క్యూట్కు దూరంగా పెట్టాలి. ఏవైనా జరుగుతాయని ప్రమాదాన్ని ముందుగానే గుర్తించాలి. ఇది జిల్లా వ్యాప్తంగా కూడా జరగాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన సీరియస్గా తీసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన చాలా ఈ ఫైళ్ళు కాలేదానిపైన ప్రక్షాళన చేయాలనేసి కూడా ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు. రక్తదానంపై ఉన్న అపోహలు విడనాడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ద్వారా ప్రాణదాతలుగా నిలుస్తారని వినోద్ రాయల్ ఫౌండేషన్ నిర్వాహకురాలు వేదవతి రాయల్ పేర్కొన్నారు. తిరుపతి టీవీఎస్ షోరూం సమీపంలో వినోద్ రాయల్ వర్ధంతిని పురస్కరించుకుని రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా వినోద్ రాయల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వేదవతి రాయల్ సిటీ కేబుల్తో మాట్లాడుతూ, యాక్సిడెంట్స్, డెలివరీ సమయంలో రక్తం అందక చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారని, తమ వంతుగా ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందించేందుకు రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు. అంతకుముందు రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన యువతకు ప్రశంసా పత్రాన్ని అందజేసి రక్తదానం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను యువతకు తెలియజేశారు. తమ్ముడు వినోద్ రాయల్ యొక్క జ్ఞాపకార్థం మొన్నటి నుంచి జరిగేటువంటి పక్షోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం ద్వారా అన్ని గ్రూప్ రక్తాన్ని సేకరించి హాస్పిటల్లో నిల్వ చేసి ఎవరికైతే ఆపదలో ఉన్నవారికి కానీ అవసరం ఉన్నవారికి కానీ ఉచితంగా అందజేయడం జరుగుతోంది. తమ్ముడు వినోద్ రాయల్ జ్ఞాపకార్థం అమ్మ వేదవతి రాయల్ గారు చాలా కార్యక్రమాలని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నా బిడ్డ వినోద్ రాయల్ 2016లో ఆయన కాలం చేయడం జరిగినది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వినోద్ రాయల్ చారిటబుల్ ట్రస్ట్ని మేము ఆగస్టు 15వ తారీఖు నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు మేము చేయడం జరుగుతుంది. అందులో భాగంగా 21వ తారీఖు నా బిడ్డ వర్ధంతిలో భాగంగా ఈరోజు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. వెలమ సంక్షేమ భవనం ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో వెలమ సంక్షేమ భవనం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, అందుకుగాను వెలమ సంక్షేమ కులస్తుల ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామని కర్రి సతీష్ తెలిపారు. వెలమ కులస్తుల సోదర సోదరీమణుల సౌకర్యార్థం భవన నిర్మాణ ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యంగా తిరుమల యాత్రకు వచ్చే భక్తులకు సౌకర్యార్థం బస ఏర్పాటు వెలమ యువతీ యువకులకు ఉపయోగపడేలా త్వరలో భవన నిర్మాణం చేయనున్నామని తెలిపారు. వివాహాది శుభకార్యాలకు ఉపయోగపడేలా 300 మంది కెపాసిటీతో పెద్ద హాలును ఏర్పాటు చేసి వెలమ కులస్తులకు ఉపయోగపడేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తిరుపతి వెలమ సంక్షేమ భవన నిర్మాణానికి సర్వదా ఆమోదయోగ్యమైనటువంటి వివాదరహితులు, స్వచ్ఛందంగా క్రియాశీలంగా పనిచేసేటువంటి పెద్దలు అందరితో ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ నిర్మాణం కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు జరిగింది. తర్వాతి దశలో రాష్ట్రమంతా కూడా పర్యటించి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రియాశీలకంగా పనిచేసిన వెలమ సంఘాలతోనూ, పెద్దలతోనూ, పుర ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వర్గాల వారిని నేరుగా వ్యక్తిగతంగా కలిసి వారి సహాయ సహకారాలతో, భూరి విరాళాలతో తిరుపతిలో 7 అంతస్తుల భవనం, 100 గదులు, 600 మందికి వసతిని అందించేటువంటి ఒక భవన నిర్మాణం, అందులోనే 300 మంది కూర్చొని పెళ్ళి మరి ఇతర పుణ్యకారాలు జరుపుకునేటువంటి ఒక భవన నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నాము. దానిలో మొదటి అడుగు ఇది. స్థానికంగా వెలమ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులుగా ఉన్న మేమందరం కూడా ఇక్కడ ఎప్పటి నుంచో ఒక వెలమ సంక్షేమ భవన్ కావాలని ఆకాంక్షిస్తూ ఉండేవాళ్ళము. ఆ కోరిక నెరవేర్చడంలో కర్రి సతీష్ గారు ఇతోధికంగా ఉపయోగపడతారనేటువంటి ఆశాభావం మాకు కలిగింది. అందుకనే ఈరోజు వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యి మా వంతు సహాయ సహకారాలను అందించి ఇక్కడ తిరుపతిలో వెలమ సంక్షేమ భవన్ ఏర్పాటు చేసి తద్వారా సమాజానికి ఇతోధికంగా సహాయపడాలనేటువంటిది మా ముఖ్యోద్దేశం. విద్యలోనే కాదు క్రీడల్లో సైతం పిల్లలు రాణించేలా తల్లిదండ్రులు కృషి చేయాలని రాజేష్ పేర్కొన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర క్యాంపస్ హైస్కూల్ మైదానంలో క్రీడాకారులకు యూనిఫామ్ని అందజేశారు. ఈ సందర్భంగా జెన్ అకాడమీ అధ్యక్షులు రాజేష్ సిటీ కేబుల్తో మాట్లాడుతూ క్రీడల్లో పిల్లలు రాణించాలని, ఆ దిశగా తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. జెన్ అకాడమీ ద్వారా పేద క్రీడాకారులకు గడిచిన 15 సంవత్సరాలుగా సహాయం చేస్తున్నామన్నారు. పిల్లలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడల్లో విజేతలుగా నిలిచేందుకు తాము కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. క్రికెట్కి సంబంధించిన డ్రెస్సులు ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా మన కిరణ్ ఫ్రెండ్ అరవింద్ అని మాకు ఎక్కువ స్పోర్ట్స్కి సపోర్ట్ చేస్తుంటాడు. అరవింద్ నాకు చిన్నప్పటి నుంచి దాదాపు 20-25 ఏళ్ళుగా అరవింద్ తెలుసు. తను మంచి వ్యక్తి మరియు ఒకరికి హెల్ప్ చేసే గుణం ఉన్న అతను మరియు నరేంద్ర గారు, ఆదిత్య బిల్డర్స్ నరేంద్ర గారు, తను కూడా మా స్పోర్ట్స్ అకాడమీకి అప్పుడప్పుడు వాళ్ళ చేయూతను అందిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలుపుతూ ఇంతమంది పిల్లలకి యూనిఫామ్ ఇవ్వటము, వాళ్ళందరికీ మాకు వెనకుండి సపోర్ట్ చేస్తున్న వీళ్ళిద్దరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఇంకా మంచి స్టేజ్కి తీసుకెళ్లాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వెళ్ళి విరియాలని వాళ్ళు కోరుకుంటున్నాను. తిరుపతి పుణ్యక్షేత్రాన్ని కన్నీల క్షేత్రంగా మార్చారని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఎద్దేవా చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయమని, భక్తులు సమర్పించిన టీటీడీ నిధులలో అవినీతి చోటు చేసుకుందన్నారు. చూపిస్తున్నాను అధినేతలకు 100 కోట్ల రూపాయలు డబ్బు మారింది కాంట్రాక్టర్ల చేతుల్లో నుంచి. ఎవరి చేతికి వెళ్ళిందో నాకైతే తెలియదు. 10%, 1% కాదు, 10%. ఎక్కడ పోయింది డబ్బు? ఏంది విజిలెన్సు? ఎక్కడుంది విజిలెన్సు? లెన్సే లేదు, మళ్ళా దానికి ఒక విజిలెన్సు. దరిద్రం. 100 కోట్లు, ఇది పవిత్రమైనటువంటి డబ్బు 100 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల చేతుల్లో నుంచి వ్యక్తుల చేతుల్లోకి రావడం అనేది తప్పు 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 తప్పు. మాట్లాడకుండా ఉండలేము, తెలిసి ఉండలేము. ఎంతకాలం ఉంటాం?
నిన్న నిప్పు ఎందుకు పెట్టారు? మదనపల్లిలో పెట్టారు, పానీలే పెట్టుకోండి, అది తప్పే. కానీ ఒక పవిత్రమైనటువంటి దేవాలయం సంబంధించిన పరిపాలనా భవనంలో నిప్పెట్టొస్తుంది. ఏసీలు ఉన్నాయి, జబర్దస్త్గా సెంట్రల్ ఏసీలు ఉన్నాయి. ఎట్లా ఫైల్ కాలుతుంది? ఫైల్ కాలాల్సిన అవసరం ఉంది అక్కడ. నేను కూడా పోయి చూశాను, ఇప్పుడు కాదు, నేను చూస్తున్నాను ఈ మధ్య. మీకు తెలియదు, అప్పుడప్పుడు వెళ్తున్నాను, సైగ్గా వెళ్తున్నాను, చూస్తున్నాను. ఇంజనీరింగ్ శాఖ అనేది ఈఓ పరిపాలన ఆయన బిల్డింగ్కి రాయిసిరేంత దూరంలో ఉంది. ఇది వీడియో కెమెరాలు ఫుల్గా ఉన్నాయి. చీమ కూడా పోతున్నా కూడా వీడియో కెమెరాలో కనపడతాం. మరి 100 కోట్ల రూపాయలు ఎవరు తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? ఎవరిచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఇది తేలాల్సిన అవసరం ఉంది. నేను వారం రోజులు టైం ఇస్తున్నా. మద్యం, పొగాకు, గంజాయి, ధూమపానం వంటి చెడు అలవాట్లకు యువత దూరంగా ఉండాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి కోరారు. కమ్యూనిటీ పారామెడికల్స్ ప్రైమరీ హెల్త్ కేర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా వారు క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే విచ్చేసి జెండా ఊపి ప్రారంభించారు. క్యాన్సర్ను మొదటి దశలో కనుక్కోగలిగితే క్యాన్సర్ను నయం చేసేందుకు అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా క్యాన్సర్పై ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ప్రజల్లో ఉందని, ఆహారపు అలవాట్లు ప్రజలు మార్చుకోవాలన్నారు. క్యాన్సర్పై అవగాహన కలిగి ఉండాలని తిరుపతి ఎమ్మెల్యే కోరారు. గతంలో క్యాన్సర్ అనేది 20-30 సంవత్సరాల ముందు క్యాన్సర్ అనేది ఎక్కడో 1-2 చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రతి చోట కూడా, ప్రతి మండలంలో కానీ, ప్రతి విలేజ్లో కానీ ఎవరో ఒకరు 5-6 సంవత్సరాలుగా క్యాన్సర్ బారిన ఎక్కువ పడుతున్నారు. దీనికి కారణం పరిశుభ్రత, మిత భోజనము, తగు జాగ్రత్తలు తీసుకోవాలనేసి కూడా చేసుకుంటున్నాం. దీనిపైన కూడా ఇటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా క్యాన్సర్ పట్ల శ్రద్ధ తీసుకుంటా ఉంది. త్వరలోనే ఈ క్యాన్సర్ బాగు చేయడానికి ఇంజెక్షన్స్ కూడా తీసుకొచ్చే అవకాశాలు కూడా కేంద్ర ప్రభుత్వం మన మోదీజీ గారి నాయకత్వంలో, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవన్నిటిని కూడా ఈ క్యాన్సర్ పైన ప్రభుత్వ హాస్పిటల్లో కూడా అవగాహన రాహిత్యానికి తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలనేసి కూడా ప్రక్షాళన చేస్తున్నారు. క్యాన్సర్ అవగాహన కోసం ఈరోజు మీరు ఏర్పాటు చేసినట్టు ఈ ర్యాలీలో ఎమ్మెల్యే గారు మేము పాల్గొనడం ఖచ్చితంగా మేము ఒక మంచి శుభపరిణామంగా భావిస్తూ, క్యాన్సర్ బారిన పడకుండా కేంద్ర ప్రభుత్వం అనేక స్కీములు తీసుకురావడం జరిగింది. అనేక హాస్పిటల్స్లో కూడా దానికి సంబంధించిన వైద్య పరికరాలు కానీ, దానికి టెస్టింగ్ ఎక్విప్మెంట్స్ కానీ ఉన్నాయి. వాటిని అన్నింటినీ ప్రజలు రెగ్యులర్ చెకప్తో దాన్ని కట్ ఆఫ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి క్యాన్సర్ బారిన పడినా సరే మనం ఇంకా జీవితంలో ముందుకు పోవచ్చు అని చెప్పి ఒక ఆత్మస్థైర్యంతో ముందుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ ధైర్యంగా ఉండాలి. ఈ మంచి కార్యక్రమంలో మాకు పాల్గొనే అవకాశం కలిసి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం క్యాన్సర్ కేసులు ఇంచుమించు 70 నుంచి 90 వేల వరకు నమోదవడం అనేది జరుగుతుంది. ఇది చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి సంఖ్య. అలాగే ఈ 70-90 వేల మందిలో 50 వేల మంది చనిపోతున్నారు. కాబట్టి క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించాలనేటువంటి మంచి ఉద్దేశంతో ది కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రతి జిల్లాలోనూ కూడా మేము క్యాన్సర్ అవగాహన ర్యాలీలు అలాగే కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. కాణిపాకంకి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ ధరణీధర్ తెలిపారు. కాణిపాకం నూతన ఎస్ఐగా పదవి బాధ్యతలు చేపట్టిన ధరణీధర్ మీడియాతో మాట్లాడుతూ రాబోయే బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తానన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తగిన చర్యలు తీసుకుంటామని, ఆలయ గుడి భద్రతలు కాపాడడానికి ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. శాంతి భద్రతల దృష్ట్యా ప్రత్యేక దృష్టి సారిస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఎస్ఐ ధరణీధర్ మీడియాకు తెలిపారు. నిన్న కాణిపాకం పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా చార్జ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఇక్కడ ముఖ్యంగా కాణిపాకం వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ముఖ్యంగా ఈ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, అదేవిధంగా లాడ్జెస్ ఎక్కువ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాటన్నిటిపైన కూడా ఎక్కడైనా కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎక్కడైనా జరిగితే కూడా
వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునేదానికి వెనుకాడుకోమని తెలియజేస్తున్నాను. ఉపరితల ఆవర్తన కారణంగా రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ అంతర్గత కర్ణాటక మీద ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉత్తర అంతర్భాగమైన కర్ణాటక సరిహద్దు తెలంగాణ పరిసరాల్లో సగటు సముద్ర మట్టంనకు 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి వైపు వంగి ఉన్నది. ద్రోణి ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఇప్పుడు తెలంగాణకు ఆనుకుని ఉన్న ఉత్తర అంతర్భాగం కర్ణాటక మీదుగానున్న ఉపరితల ఆవర్తనం నుండి కేరళ, తమిళనాడు అంతర్భాగం మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జల్లికట్టులో ప్రమాదవశాత్తు పలువురికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదకరమైన క్రీడల్లో జల్లికట్టు ఒకటి. ఈ ఆట తమిళ సాంప్రదాయం అయినప్పటికీ చిత్తూరు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా కుప్పం నియోజకవర్గం చెక్కునత్తం గ్రామంలో నిర్వహించిన జల్లికట్టులో పలువురు గాయాల పాలయ్యారు. సుమారు 10 మందికి గాయాలైనట్లు సమాచారం. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని పలమనేరు పోలీసులు అరెస్ట్ చేశారు. పలమనేరు సీఐ నరసింహరాజు మీడియాకు వివరాలు వెల్లడించారు. పొంగనూరుకు చెందిన రవి అనే వ్యక్తి కారులో మద్యం తరలిస్తున్నాడనే సమాచారంతో తనిఖీలు నిర్వహించగా కారులో సుమారు 85,000 రూపాయలు విలువ చేసే మద్యం లభించిందన్నారు. కారుతో సహా మద్యం విలువ సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుందని సీఐ తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించనున్నట్లు ఆయన తెలిపారు. ఈరోజు మాకు రాబడిన ఒక ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ యొక్క కర్ణాటక మద్యం అక్రమ రవాణా చేయబడుతుందని తెలిసి మేము మా యొక్క ఏఎస్ఐ గారు వారి సిబ్బందితో కలిపి ఈ కుప్పం పలమనేరు జాతీయ రహదారి అంబేద్కర్ నగర్ వద్ద వాహనాలు తనిఖీ చేయగా మాకు వచ్చిన సమాచారం మేరకు ఆ వెహికల్ని పట్టుకొని తనిఖీ చేయగా దాంట్లో 13 కేసులు కర్ణాటక లెక్కరు మరియు ఒక 4 కేసులు బిరుబాటలు లభ్యమైనాయి. రాజేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇంకా తదుపరి విచారణ అతను జ్యుడిషియల్ రిమాండ్ పంపించి తదుపరి విచారణ కొనసాగుతాం. మధ్యలో సుమారుగా 2,50,000 రూపాయలు 86,000 రూపాయల మధ్యలో ఒక కారును కూడా సీజ్ చేసాం. కారు విలువ సుమారుగా 2.5 లక్షల రూపాయలు ఉంటుంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, వైసీపీ అరకు ఎంపీ తనుజారాణి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తదితరులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టు ఈ సందర్భంగా వారు తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ మాస్టర్ ప్లాన్ అమలుపై మరోసారి కన్సల్టెన్సీ ప్రతినిధులతో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమీక్షించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ డిపిఆర్ రూపొందించి అమలు చేయనున్నట్లు వెల్లడించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి గతంలో డిపిఆర్ ఇచ్చిన ద్రోణ కన్సల్టెంట్ కంపెనీ ప్రతినిధులతో మరోసారి చర్చలు సాగించారు. 10 ఏళ్ల క్రితం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి భారీ ఎత్తున 100 కోట్లతో భూసేకరణ చేసింది. నాడే మాస్టర్ ప్లాన్ అమలు కోసం ద్రోణ కన్సల్టెన్సీ కంపెనీని ఎంపిక చేసి ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు. నాడు ఎన్నికల తదుపరి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం చర్చలు జరుగుతున్నప్పటికీ మాస్టర్ ప్లాన్ అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం మరొకసారి మాస్టర్ ప్లాన్ అమలు చేయడానికి కన్సల్టెన్సీ కంపెనీల ప్రతినిధులతో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. గతంలో రూపొందించిన డిపిఆర్పై చర్చించి ఎమ్మెల్యే తన ఆలోచనలను వివరించారు. అందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు రూపొందించాలని కన్సల్టెన్సీ ప్రతినిధులను కోరారు. ఈ సందర్భంగా కన్సల్టెన్సీ ప్రతినిధులు రమేష్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా విస్తృత స్థాయిలో టెంపుల్ పరిసరాల్లో ఉన్న ఖాళీ స్థలాలను సద్వినియోగం చేసుకుని భక్తులకు ఆలయ అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎక్కడ చిన్న రాయవడి దిగకుండా దాన్ని కాపాడుకుంటూ చుట్టుపక్కల ఏ రకంగా డెవలప్ చేయాలి అనే దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది. నా వ్యూస్ కూడా చెప్పాను, నా ఆలోచన చెప్పాను, వాళ్ళకు కూడా నచ్చినాయి. ఈ రకంగా చేస్తే బాగుంటుంది. ఒక 5 స్టార్ హోటల్ కావచ్చు, తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, ఒక చిల్డ్రన్ థీమ్ పార్క్ కావచ్చు, ఇలాంటి రకరకాల మల్టీ స్టోరీ కార్ పార్కింగ్ కావచ్చు, తర్వాత షాప్స్ కి ఒక సెపరేట్ గా షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, హోటల్స్ కి రెస్టారెంట్స్ కి వాళ్ళకి కావచ్చు. దాని తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, అండర్ గ్రౌండ్ గ్యాస్ పైప్లైన్ కావచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా చిన్న వైర్ కనిపించకుండా ప్రతి రోడ్డు 40 ఫీట్ రోడ్డు ఉండేటట్టు, ప్రతి రోడ్డు పక్కన ఫుట్పాత్ ఉండేటట్టు
ఆ ఫుట్పాత్ మీద సైక్లింగ్ ట్రాక్స్ ఉండేటట్టు ఇవన్నీ కూడా ఇన్డెప్త్గా మాట్లాడడం జరిగింది. వారు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. దాని ప్రకారం ప్లాన్ రివిజన్ చేసిన తర్వాత ఈ టెంపుల్ యొక్క బృహత్ ప్రణాళిక ఒక ఫేజ్డ్ మేనర్లో చాలా బ్రాడ్ వ్యూతో ఎమ్మెల్యే గారు ఆయన ఆలోచనలు తగ్గట్టుగా కొంత మనకి ఏరియా కూడా దేవస్థానానికి ఉండటం వల్ల ఆ ఏరియాని కూడా దృష్టిలో పెట్టుకుని అంతా డెవలప్మెంట్ కోసం మంచి ఆలోచన విధానాన్ని మా అందరికీ కూడా ఆయన వ్యూస్ తెలియజేశారు. అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ దేవాలయాన్ని డెవలప్ చేయాలన్న ఆయన ఆకాంక్ష. భారత అమ్ముల పొదిలోకి శత్రు భీకర కవికాజే డ్రోన్లు చేరాయి. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో ఈ ఆత్మాహుతి డ్రోన్లను నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ NAL తయారు చేస్తోంది. ఈ కమికాజే డ్రోన్లు యుద్ధరంగంలో కీలకంగా మారబోతున్నాయి. కమికాజే ఆత్మాహుతి మిషన్లు గతంలో మొదటి ప్రపంచ యుద్ధం ముగింపులో కనిపించాయి. జపాన్ వైమానిక దళం క్షీణించిన తర్వాత వారి పైలట్లు అమెరికా దాని మిత్ర రాజ్యాల విమానాలు, నౌకలపైకి సూసైడ్ మిషన్లను, వాటితో దాడులకు పాల్పడ్డారు. భారత్ అమ్ముల పొదిలోకి శత్రు భీకర కమికాజే డ్రోన్లు చేరాయి. మానవరహిత ఈ వైమానిక విమానాల ప్రత్యేకత ఏంటంటే 1000 కిలోమీటర్ల పరిధి వరకు ప్రయాణించి శత్రువుల లక్ష్యాలపై దాడులు చేయగలవు. 120 కిలోల పేలుడు పదార్థాలను మోస్తూ గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఒకేసారి అనేక డ్రోన్లను ప్రయోగించి రాడార్లు, శత్రువుల రక్షణ వ్యవస్థను అధిగమించి దాడులు చేయగలవు. భారత్ తయారు చేస్తున్న కమికాజే డ్రోన్లు 2.8 మీటర్ల పొడవు, 3.5 మీటర్ల వెడల్పులు, రెక్కలు కలిగి ఉంటాయి. ఒకసారి ఆకాశంలోకి వెళ్తే 9 గంటల వరకు ప్రయాణించగలవు. నిర్దిష్టమైన లక్ష్యాలపై నిఘాతో క్రాష్ చేసి దాడులు చేయగలవు. వీటిలో 30 హార్స్ పవర్ ఇంజన్ ప్రయోగిస్తారు. రిమోట్ కంట్రోల్తో వీటిని నియంత్రిస్తూ లక్ష్యాలపై దాడులు చేయవచ్చు. అయితే ఇవి శత్రు స్థావరాలపై దాడి చేసిన తర్వాత పేలిపోతాయి. అందుకే వీటిని సూసైడ్ డ్రోన్స్ లేదా ఆత్మాహుతి డ్రోన్లు అని పిలుస్తారు. కరోనా వైరస్ నుంచి ఇప్పుడే బయటపడుతున్న మానవాళిపై మరో వైరస్ పంజా విసరడానికి రెడీగా ఉంది. మంకీపాక్స్ వైరస్ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వైరస్ కేసులు పెరిగాయి. ఆ సమయంలో ఈ వ్యాధి కేసులు అమెరికా నుంచి యూరప్లతో పాటు భారతదేశంలో కూడా వెలుగులోకి వచ్చాయి. దీని తర్వాత WHO ప్రపంచ స్థాయిలో మంకీపాక్స్ను పెద్ద ముప్పుగా అభివర్ణించింది. ఇప్పుడు ఈ వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆఫ్రికాలో మాత్రమే ఎక్కువ కేసులు నమోదవుతున్నప్పటికీ క్రమంగా ఇతర దేశాలలో మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం కూడా పెరుగుతోంది. ఈ వ్యాధి ప్రపంచానికి ముప్పుగా అభివర్ణించడం గత 2 ఏళ్లలో ఇది రెండోసారి. ఇంతకుముందు దక్షిణాఫ్రికా ఈ వ్యాధిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. బుధవారం WHO సమావేశంలో ఈ ప్రకటన చేసింది. దీని తర్వాత మంకీపాక్స్ ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించబడింది. మంకీపాక్స్ కేసులు నిరంతరం పెరుగుతున్న దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మంకీపాక్స్ అనేది కోతుల నుండి మనుషులకు వ్యాప్తి చెందే వైరస్. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి కూడా వ్యాపిస్తుంది. తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఆగస్టు 21న జరిగే కొరముట్లు కూచిపూడి రంగప్రవేశ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ప్రేక్షకులు విచ్చేసి తేజస్వినిని ఆశీర్వదించాలని కుటుంబ సభ్యులు కోరారు. పాప తేజస్విని తిను యూకేలో ఉంటుంది, యూకే చదువుతుంది. తను కూచిపూడి నేర్చుకునింది అక్కడ యూకేలో. ఇక్కడ వచ్చి రంగప్రవేశం చేస్తుంది 21st ఇక్కడ. సో మహతి ఆడిటోరియంలో. So she's here. I live in the UK and I've come here to do my Ranga Pravesham for Kuchipudi. I've been learning Kuchipudi since I was 9 years old and I've always had a connection with it as it brings me to my Indian roots and heritage, who are making this Ranga Pravesham possible. And I'm here to personally invite everyone to come and bless me with your presence at the Mahati Auditorium on the 21st of August. టీటీడీ పరిపాలనా భవనం ఫైల్స్ ఆహుతి కావడానికి కారకులైన దోషుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహ యాదవ్, రవి నాయుడు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పకడ్బందీగా మీ అందరికీ తెలుసు, మనం టీటీడీ ఆఫీసులోకి వెళ్ళాలన్నా కూడా అక్కడ సెక్యూరిటీ కానీ సీసీ కెమెరాలు కానీ అన్నీ ఉంటాయి. దానికి సంబంధించి అక్కడ వెళ్ళాలంటే బయట వ్యక్తులు ఎవరు పోయి అక్కడ అంత ధైర్యంగా ఆ పని చేసే పరిస్థితి లేదు. లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల లేదా దీపాలు వెలిగించిన దాంట్లో జరిగిందనో ఇంకొక అనుమానం అంటే ఆ ప్రసక్తే లేదు. ఎందుకంటే ఫైల్స్ ఉండే చోటే జరగాల. ఏదైతే ఈ యొక్క ప్రధానమైన ఇవి ఏవైతే అనుమానాలు ఉన్నాయో శ్రీవారి భక్తులకు కానీ తిరుపతి వాసులకు కానీ మిగతా అందరికీ ఉన్న ఏవైతే అనుమానాలు ఉన్నాయో దానికి సంబంధించిన ఫైల్స్ పరిస్థితి ఏమిటి, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా కూడా దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా
ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో ఫైళ్ళు దగ్ధాలు పరంపర కొనసాగుతూ ఉంది. ఏదైనా వాళ్ళ ప్రభుత్వంలో ఏదైనా ఎంక్వైరీ వస్తూ ఉంది అంటే వెంటనే ఫైరింగ్ జరుగుతూ ఉంది. ఆ ఫైళ్ళు కాలిపోవడం. మొన్న 151 మందికి టీటీడీలో 51 మందికి నోటీసులు వచ్చాయి ఎంక్వైరీ చేయాలని. వెంటనే నిన్న ఫైళ్ళు కాలిపోయినాయి. అంటే దీన్ని బట్టి అర్థం చూసుకోండి. మొన్న కూడా మదనపల్లిలో ఎంక్వైరీ వస్తానున్నదంటే అక్కడ ఫైళ్ళు కాలిపోయింది. రేపు మున్సిపాలిటీలో అతి ఘోరంగా టీడీఆర్ బాండ్లు కావచ్చు, మాస్టర్ ప్లాన్ రోడ్లు కావచ్చు, భారీ ఎత్తున కూడా అక్కడ అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగాయి. మాజీ కమిషనర్ ఒక ఆమెని విఆర్లో పెట్టారు. ఒక బాలసుబ్రహ్మణ్యం అతన్ని ట్రాన్స్ఫర్ చేసి అక్కడ తెచ్చారు. ఇలాంటివి జరుగుతూ ఉంది. రేపు ఇదే కాల్పులు ఫైల్స్ మున్సిపల్ ఆఫీసులో కూడా కాలిపోతాయో అనే భయభ్రాంతులుగా ఉన్నారు. వెంటనే అధికారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 19న శ్రీ సిటీలో పలు పరిశ్రమలకు భూమి పూజ ప్రారంభోత్సవాలు చేయనున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. రేణిగుంట విమానాశ్రయంలో కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ ముందస్తు భద్రత సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులకు సూచించారు. 8 పరిశ్రమలకు భూమి పూజ, 16 పరిశ్రమల ప్రారంభానికి 5 పరిశ్రమలకు ఎంఓయూలు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తున్నామని తెలిపారు. హెలిప్యాడ్ ఏర్పాట్లు, అక్కడ షేడ్, భద్రత ఏర్పాట్లు సక్రమంగా చేపట్టాలని సూచించారు. శ్రీ సిటీ సమీపం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుండి ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన శ్రీ సిటీలోని బిజినెస్ సెంటర్కు చేరుకుని భూమి పూజ, ప్రారంభోత్సవాలు పూర్తి అయిన తర్వాత ముఖ్యమంత్రి ఫాక్స్కాన్ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమవుతారని తెలిపారు. అనంతరం పలువురు పరిశ్రమల సీఈఓలతో సమావేశంలో పాల్గొంటారని అన్నారు. కాన్ఫరెన్స్ హాల్ నందు భూమి పూజ, పరిశ్రమలను ప్రారంభించనున్న ప్రాంతంలో మైక్ ఏర్పాట్లు, పవర్, అధునాతన అంబులెన్స్ ఏర్పాటు, భద్రత తదితర ఏర్పాట్లు ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ భద్రతాపరమైన అంశాలలో ఎలాంటి రాజీ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు శ్రీ సిటీకి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. తిరుపతిలో పెరుగుతున్న ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. తిరుపతికి వివిధ ప్రదేశాల నుండి స్వామివారి దర్శనార్థం విచ్చేస్తుంటారు. అయితే తిరుపతిలో యథేచ్ఛగా ఫుట్పాత్లు, రోడ్లు చిరు వ్యాపారస్తులు ఆక్రమించడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఇదే అంశాన్ని గుర్తించిన తిరుపతి జిల్లా అర్బన్ ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రోడ్లపై ఆక్రమించిన దుకాణదారులను, చిరు వ్యాపారస్తులను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రోడ్లపై చిరు వ్యాపారస్తులు ఆక్రమించుకోవడంతో ట్రాఫిక్ పెరిగిపోతోందని, అందుకుగాను వీటన్నింటినీ తొలగించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. వెస్ట్ పోలీసు వారు ఈరోజు వచ్చి అన్ని ఆక్రమణల్ని తొలగించడం జరిగింది. అయితే ఈ వార్డు కార్పొరేటర్గా వాళ్ళందరూ కూడా నన్ను సంప్రదిస్తే స్థానిక పోలీసులతో మాట్లాడి వారికి వీరికి ఒక మధ్య సమన్వయం ఏర్పాటు చేసి ఇక మీదట పబ్లిక్ కానీ, పోలీసుకు కానీ, వ్యాపారస్తులకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక మంచి మార్గాన్ని త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వ్యాపారస్తుల తరఫున స్థానిక వెస్ట్ సీఏ గారికి తెలపడం జరిగింది. సీఏ గారు కూడా సానుకూలంగా స్పందించారు. వ్యాపారస్తులందరినీ కూడా మోటివేట్ చేసి ఇక్కడ ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భవిష్యత్తులో ఇలాంటి కంప్లైంట్లు రాకుండా చూద్దామని అంగిళ్ళ వాళ్ళ తరఫున కూడా నేను వారికి హామీ ఇవ్వడం జరిగింది. సారు కూడా సానుకూలంగా స్పందించారు. 5 ఏళ్లుగా వీళ్ళు పూల వ్యాపారం చేసుకుంటున్నారు, ఎవరో కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి ఈ వెస్ట్ పోలీస్ స్టేషన్కి తెలియపరిచారు. వారు వచ్చి దీన్ని క్లీన్ చేసి పాత ప్లేస్లో యథాప్రకారం చేయడానికి ప్రయత్నించారు. అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే గారు అయితేమి, తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ కూటమి అందరూ కలిసికట్టుగా దీన్ని ఒక నినాదంతో మంచి చేయాలనే కార్యక్రమంతో ఇక్కడ చేయడానికి ప్రయత్నిస్తున్న వల్ల ఈరోజు ఎస్ఎస్సీఏ గారు రామకృష్ణ గారికి చెప్పి, అదేవిధంగా కార్పొరేటరు నరసింహాచారి గారు అందరినీ కలిపి కూర్చోబెట్టి దీన్ని ఒక మంచి కార్యక్రమం చేయాలనే తపనతో ఈరోజు క్లీన్ చేయడం జరిగింది. ఇది ఏదైనా ఒడిదుడుకులుంటే ఎమ్మెల్యే గారికి చెప్పి సాల్వ్ చేయడానికి ముందుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవాళికి పొంచి ఉన్న
మరో ముప్పు మంకీపాక్స్ వైరస్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన WHO. భారత అమ్ముల పొదిలో ఆత్మహత్య డ్రోన్లు శత్రువులకు ముచ్చమటలే. ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ హెచ్చరిక. రేపు సత్యవేడు సెస్ కు సీఎం పలు ప్రారంభోత్సవాలకు శంకుస్థాపన చేయనున్న చంద్రబాబు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ, కలెక్టర్. టీటీడీ ఇంజనీరింగ్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం కుట్రగా అభివర్ణించిన ఎమ్మెల్యే ఆరణి. తప్పు చేస్తే వెంకటేశ్వరుడు కూడా క్షమించడన్న శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.